ఇప్పుడు చెప్పబోయే రాసుల వాళ్ళు కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఆ శనిదేవుడు ఏలినాటి శని పోగొట్టి చివరి దశలో మీ నెత్తి మీద పాలు పోయబోతూ ఉన్నాడు. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, కర్మలన్నీ తొలగిపోయి మీకు ఇప్పటి నుంచి అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఆ రాసులు ఏంటో చూద్దాం. ఈ మిథున రాశి వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. కానీ అలాంటి వాటిలో పాల్గొనాలనుకుంటారు కానీ పాల్గొనలేకపోతారు. కానీ ఖచ్చితంగా పాల్గొనండి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక రాదు అనుకున్న డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. సో కేవలం శనిదేవుడు వల్లే మీకు అన్ని విజయాలు వస్తాయి. సో అలాగే తులారాశి వాళ్ళకు కూడా వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. కష్టాలన్నీ తీరిపోయి ఈ రాశి వాళ్ళకి సంతోషంగా ఉంటారు. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి జీవిస్తారు. డబ్బులకు సంబంధించి ఎటువంటి సమస్యలు వీళ్ళకు ఉండవు. కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉంటారు. సంతోషం వాతావరణం అనేది వీళ్ళకి అద్భుతంగా తులారాశి వాళ్ళకైతే ఆ శనిదేవుడు ప్రసాదిస్తున్నాడు. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా శనిదేవుడు సొంత రాశి కాబట్టి ఎటువంటి సవాళ్ళనైనా వీరు స్వీకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. ధైర్యంగా ఉంటారు. ధనలాభం ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఆఫీసుల్లో ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. వేతనాలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. అయితే దుబారా ఖర్చులు చేయడంలో ఇంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. వాటిని తగ్గించుకుంటే భవిష్యత్తులో మీకు రాబడి వస్తుంది. మంచి ఆలోచనలతో జీవితంలో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు కూడా ఇది అత్యంత శుభ సమయం అని చెప్పాలి. ఈ 3 రాశులకైతే శనిదేవుడు అయితే పాలు పోయబోతూ ఉన్నాడు. మరి మీ రాశులు ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి.